హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. కర్రీ కూడా అవసరం లేకుండా వట్టి రైతాతో ఎంజాయ్ చేసే వెజిటేబుల్ మీల్ మేకర్ పులావ్ తక్కువ టైంలో ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి ఏ కర్రీ అవసరం లేకుండా లంచ్ బాక్స్లకి ఈజీగా సెట్ అయిపోతుంది ఈ రెసిపీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని రైస్ కుక్కర్ని పెట్టుకున్నాక 1 స్పూన్ ఆయిల్ 1 స్పూన్ నెయ్యి వేసుకొని బిర్యానీ స్పైసెస్ని తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. అవి వేగిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత క్యారెట్ని, కాలీఫ్లవర్ను, ఒక చిన్న బంగాళదుంపలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటినన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇవి ఆయిల్లో కొద్దిసేపు మగ్గిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి. తర్వాత పచ్చి బఠానీలను, టమాటా ముక్కలను, తర్వాత చిన్నగా తరిగిన కొత్తిమీరను, అదేవిధంగా మీల్ మేకర్స్ను గోరువెచ్చని నీటిలో వేసుకొని ఒక 3 సెకండ్స్ పాటు ఉంచి బాగా పిండేసుకుని వాటిని కూడా ఇందులోకి 1 కప్పు యాడ్ చేసుకోవాలి. వీటినన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి తగినంత ఉప్పు, పసుపు, కారం వేసుకోవాలి. మీకు నచ్చితే కనుక గరం మసాలాను కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేను ఆల్రెడీ స్పైసెస్ని యాడ్ చేశాను కాబట్టి నేను గరం మసాలాని యూజ్ చేయట్లేదు. మరి పిల్లలకి ఎక్కువ స్పైసీ అయిపోతుందని. మీకు నచ్చితే వేసుకోండి. ఈ టైంలోనే యాడ్ చేయాలి. మూత పెట్టుకుని ఈ వెజిటేబుల్స్ అన్నిటిని కూడా మగ్గించుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని 1.5 కప్పు శుభ్రంగా కడిగి 1 గంటన్నర సేపు నానబెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, మొత్తం వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా చక్కగా మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులోకి పెట్టుకున్న బాస్మతి రైస్ను వాటర్ లేకుండా వేసుకోవాలి. బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే బాస్మతి రైస్ను 1 అవర్ సేపు అయినా నానబెట్టుకోవాలి. లేకపోతే రైస్ అనేది పొడవుగా ఇంక్రీజ్ అవ్వదు, చూడడానికి కూడా బాగుండదు. ముందుగా కడిగేసుకుని ఆ తర్వాత నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత కడిగితే విరిగిపోతుంది రైస్ అనేది. ఇప్పుడు అంతటినీ కూడా మనం రైస్ అంతటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకున్నాక ఒక్కసారి బాగా పైనుంచి కిందకి అంతటినీ కూడా బాగా కలుపుకొని 1.5 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకుంటున్నాను. అది కరెక్ట్ సరిపోతుందండి, ఎందుకంటే నానబెట్టాం కదా రైస్ని. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మరీ ఎక్కువ ప్రెషర్ పెట్టి కలుపుకుంటే రైస్ అనేది విరిగిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసేసుకొని మరొక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు సాల్ట్ ఏమైనా సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఒకవేళ సరిపోకపోతే ఇప్పుడే వేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని మీడియం ఫ్లేమ్లో 1 విజిల్, హై ఫ్లేమ్లో 1 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రెషర్ అంతా పోయిన తర్వాత తీసి చూస్తే ఈ విధంగా ఉంటుంది. చూడండి, మెతుకు ఏ విధంగా కనిపిస్తుందో. రైస్ అనేది ఎక్కడ కూడా విరగకుండా చక్కగా వెజిటేబుల్స్ అంతా చాలా కలర్ఫుల్గా ఉంది. టేస్ట్ కూడా సూపర్ అదిరిపోయింది. లంచ్ బాక్స్లోకి పెట్టుకుంటే మనకు ఓన్లీ రైతా, పెరుగు చట్నీ అయితే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.